వనమంతా జనం దుర్గమ్మ సన్నిధిలో భక్త గణం. రెండవ రోజు ఘనంగా బండ్ల ఊరేంపు. శివమెత్తిన శివసత్తులు, బోనాలెత్తిన పూనకాలు, పోతరాజుల గౌకెకలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వనబుద్ధుడు మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎటు చూసిన జన సందోహం. ఏడుపాయల వనం జనారణ్యంగా మారింది. జాతరలో ముఖ్యమైన ఘట్టమైన బండ్ల ఊరేంపు కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని తిలకించిన రాష్ట్ర ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల లక్షలాదిగా తరలిరావడంతో బండ్ల ఊరేంపు కార్యక్రమం వైభవంగా కొనసాగింది. జానపద సంస్కృతికి అద్దం పట్టే విధంగా రెండవ రోజైన సోమవారం బోనాల ఊరేంపు జోరుగా కొనసాగింది. పోతరాజు నృత్యాలతో కనువిందు శివసత్తుల గజ్జలతో దద్దరిల్లిపోయింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే మహాజాతరలో బండ్ల ఊరేంపు సోమవారం సాయంత్రం అట్టహాసంగా కొనసాగింది. ఉదయం నుండే భక్తులు హైదరాబాద్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుండి తరలిరాగా ఏడుపాయల జాతరకు రహదారులు ఏడుపాయల వైపు మరలాయి. ఆనకట్ట, పోతిరెడ్డిపల్లి, చౌరసగుండ, చీమల దండును తలపించేదానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు భక్తులు వినియోగించుకొని పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. పోతరాజుల గౌకెకలు, బోనాల నృత్యాలు, దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల జాతర హోరెత్తింది. బండ్ల ఊరేంపు కార్యక్రమం తిలకించేందుకు వచ్చిన భక్తులతో వనం జనంతో జనారణ్యంగా మారింది. అమ్మవారి ముందు తిప్పే బండ్లకు దేవతామూర్తులు, చిత్రపటాలు, మిరపకాయలతో అలంకరించిన బండ్లపై శివసత్తులు శివాలుతుండగా గంటలతో ఎడ్ల పరుగులు తీస్తున్న బండ్ల తిరుగుడు కార్యక్రమం కళ్ళ పండుగగా జరిగింది. ఏడుపాయల జాతరలను అత్యంత ప్రత్యేక ఘట్టం తిలకించిన ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏడుపాయల జాతరలో రెండవ రోజు సోమవారం ఉదయం 5 గంటల నుండి ప్రత్యేక పూజలు చేసి దుర్గమ్మ దర్శనం ప్రారంభించారు. ఆదివారం రాత్రికి భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ఏడుపాయల జనరంజంగా మారింది. తెల్లవారుజామున మంజీర స్నానాలు చేసిన భక్తులు దుర్గమ్మను దర్శించుకొని ఉపవాస దీక్షలు నిర్మించారు. గంటకు భక్తుల సంఖ్య పెరుగుతున్న క్యూ లైన్లో కిటకిటలాడాయి. దుర్గామాతకి జై అంటూ భక్తులు చేసిన నినాదాలతో ఏడుపాయల కొండలు ప్రతిధ్వనించాయి. తలపై గండ దీపాలు, బోనాలతో నృత్యాలు, పోతరాజు గౌకెకలు, గుమ్మటాల ఊరేంపుతో జాతర కిక్కిరిసింది. నెత్తిపై బోనం పెట్టుకొని చేతిలో జర్నకోల పట్టుకొని డప్పు చప్పులకు అనుగుణంగా లయబద్ధంగా చేసిన నృత్యాల భక్తులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంత మహిళలు చేసిన నృత్యాలు యువకులను ఉరుతొలగించాయి. జాతర కన్నపడిన బండ్ల ఊరేంపు. ఏడుపాయల జాతర అత్యంత ప్రధానఘట్టమైన బండ్ల ఊరేంపు సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. జానపదులు తమ బండ్లను చీరలు, రవికలు, కొబ్బరి మట్టలు, దేవతామూర్తుల చిత్రపటాలు, రంగురంగుల మిరపకాయలు, గాలి నిమ్మకాయలు, బట్టలతో అలంకరించారు. వాటిపై వేప కొమ్మలు చేత పట్టుకొని శివభక్తులు శివాలు ఊగుతుండగా గంటల చప్పులతో ఎడ్లు పరుగులు తీశాయి. అనాదిగా వస్తున్న ఆచార ప్రకారం పాపనపేట సంస్థానించిన బండి ఆలయ అధికార స్వాగతం పలక బండి ముందు డప్పుల చప్పులంగా వందల మంది యువకులు చిందులు వేయగా దుర్గమ్మ తల్లికి జయంటూ లక్షలాది మంది భక్తులు ఏడుపాయల గుట్టలు ప్రతిధ్వనించడంతో సంస్థానించిన బండి వెనుక బండ్ల ఊరేంపు కొనసాగింది. మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్, అడవి రమాదేవి బండ్ల ఊరేంపును అనుక్షణం వీక్షించారు. జాతరలో నిరంతరాయంగా విద్యుత్ సేవలు. ఏడుపాయల వనదుర్గ భవానీ జాతర సందర్భంగా జిల్లా ఎస్సీ నారాయణ నాయక్ ఆధ్వర్యంలో మెదక్ డిఈ రామేశ్వర స్వామి పర్యవేక్షణలో పాపన్నపేట ఏడీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఏఈలు, విద్యుత్ సిబ్బంది ఆధ్వర్యంలో లైన్ ఇన్స్పెక్టర్ల సిబ్బందితో జాతరలో మకాం వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తమ సేవలు అందిస్తున్న జాతరలో డిపిఆర్ఓ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ రామచంద్రరాజు ఆధ్వర్యంలో జాతరలో ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి మహాశివరాత్రి రోజు జాగరణ సందర్భంగా పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జానపద గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి.